యాక్ట్లో ఎన్ని రకాల వేధింపులకి సంబంధించి తీసుకొచ్చే అవకాశం ఉంది. మంచి మాట. ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టుగా మనం ఇప్పుడు ఒక మినిస్టర్స్ చేసి సమాజంలో ఒక గౌరవప్రదంలో ఉన్నటువంటి నాయకుల మీద, శాసనాలు చేసినటువంటి నాయకుల మీదే విపరీతమైనటువంటి దాడులు, భయంకరంగా అసలు చట్టాన్ని పూర్తిగా వాళ్ళ చేతిలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీల ద్వారా కొన్ని కేసులు పెట్టించి దాన్ని దుర్వినియోగం చేస్తూ బీసీ అగ్ర నాయకులు అనుకున్నటువంటి వాళ్ళ మీదే, చట్టాలు చేసినటువంటి నాయకుల మీదే, ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మీదే అంత దౌర్జన్య కాండన చేయటం, అదేవిధంగా వందలాది మంది యువత మీద ఆ మారణ కాండాన్ని సృష్టించటం, అణచివేతకు గురి కాకపడటం, వీటన్నిటి అంశాల మీద బీసీలే ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఎక్కువగా అణచివేతకి గురి అవుతున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. కొన్ని రంగాల్లో ఇంకా మనం ఎస్సీ ఎస్టీ సోదరులు తీసుకుంటే ఇవాళ ఉద్యోగ రంగాల్లో వాళ్ళు కొంతవరకు వారికి ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలను కల్పించుకోవడం, దాని ద్వారా ఈ బీసీల కంటే కూడా ఎస్సీ ఎస్టీలు ఇంకా ముందున్నారనేది అతిశయోక్తి కాదు. కానీ వారి ప్రస్తావన పక్కన పెట్టినా వారిని ఆదర్శంగా తీసుకున్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీలు అట్రాసిటీ కేసులు ఎలాగైతే పెట్టేటువంటి ప్రొటెక్షన్ ఉంటుందో అప్పుడు అలాంటి రక్షణ చట్టం బీసీలకు కూడా కలిగినప్పుడు మాత్రమే ఈ బీసీ రక్షణ చట్టానికి కూడా అర్థం ఉంటుంది. ఇవాళ వీటన్నిటి మీద అధ్యయనం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కట్టుదిట్టంగా ఈ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, అనేక రకాల అంశాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో, ఎస్సీ రక్షణ చట్టాల్లో, ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టాల్లో ఏ విధమైనటువంటి పొందుపరిచారు వాటన్నిటిని కూడా బీసీ రక్షణ చట్టంలో కూడా హక్కులు కల్పించి, నిజంగా అన్యాయానికి దోపిడీకి గురవుతున్నటువంటి, కుల వివక్షతకు గురవుతున్నటువంటి బీసీ కులాలను కూడా రక్షింపబడాలి అని అంటే తప్పనిసరిగా రక్షణ చట్టం అవసరం. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. అది కూడా అత్యంత త్వరగా దాన్ని చట్టం చేసి కార్యరూపంలోకి తేవడం ద్వారా అణచివేతపడేటువంటి రోజు రోజుకి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా స్థానికంగా దాడికి, కుల వివక్షతకి గురవుతున్నటువంటి వాళ్ళని ఏదైతే ఎన్నికల హామీల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో, లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి కూటమి ప్రభుత్వం దాని మీద గట్టిగా ఉంది. దాన్ని కూడా అతి త్వరగా రక్షణ చట్టాన్ని చేసి అమలు చేసి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. బీసీలకు అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మొదటి నుండి కూడా ఈ రోజు 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా అప్పటి నుండే ఈ బీసీలకి కొంత మనుగడ, రాజకీయ, సామాజిక, విద్యా వ్యవస్థల్లో బీసీలే వెన్నుముకని ఆనాడు నందమూరి తారక రామారావు గారు తీసుకొని యువకెరటాలు లాంటి, యనమల రామకృష్ణుడు లాంటి గారు, వీరభద్రరావు గారు లాంటి వాళ్ళు, అయ్యన్న పాత్రుడు గారు లాంటి వాళ్ళందరినీ, యువ నాయకుల్ని, బీసీలను తీసుకొని విద్యా వ్యవస్థలో విద్యలో ముందున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి రాజకీయంగా కూడా ఇదిని కల్పించాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మన మార్పులు వచ్చినాయి. అదేవిధంగా అనేక స్కూల్స్ని పెట్టడం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇంజనీరింగ్ వ్యవస్థ, ఈ కాలేజీలు కానీ, ఇప్పుడు చిన్న విషయం మీకు ఇక్కడ ఈ సందర్భంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు పదే ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ లో ఈ రాజధాని గురించి మాట్లాడారు. వీళ్ళు అనుకున్నట్టు గుంటూరు, విజయవాడ నేషనల్ హైవే పక్కన ఏదో 2 బిల్డింగ్లు కడితే రాజధాని అనుకుంటున్నారు. ఇవాళ మద్రాసు వెళ్ళి, తమిళనాడు వెళ్ళి చదువుకునేటువంటి బిట్ ఇవాళ మన ప్రాంతంలోకి వచ్చేసి ఎంతో మందికి ఉన్నతమైనటువంటి విద్యని, ప్రపంచ స్థాయి విద్యని ఇక్కడ అమరావతిలో అందిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ లీడర్స్ కానీ, ఆ పార్టీ అధినాయకుడు కానీ గుర్తించరా? రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? ఇవాళ అమృత యూనివర్సిటీ మెడ్రాస్లో, కోయంబత్తూరులో, మెడ్రాస్లో 2 బ్రాంచీలతోటి విద్యా వ్యవస్థలో ముందు దూసుకెళ్తున్నటువంటి యూనివర్సిటీని తీసుకొచ్చి వందలాది ఎకరాల్లో కట్టి అత్యంత అధునాతనమైనటువంటి భవనాలు, అత్యుత్తమమైనటువంటి విద్యని అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు గుర్తించట్లేదు అనుకుంటున్నారా? వీళ్ళు ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడి, ఏదంటే అదేని దౌర్జన్యంగా ప్రజల మీద మాటల రూపంలో రుద్దుతూ ఒక మాట అనేసి దాన్నే పట్టుకొని ఇది అంటున్నారు.
ఇవాళ ఒక రోడ్డు ఎమ్మడ 2 బిల్డింగులు కడితే రాజధాని అనేటువంటి అపోహలో నుంచి వీళ్ళు బయటకు రావాలి. రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. అక్కడ పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్ర అవతరణ కోసం అవతరించినటువంటి మహానుభావుడు విగ్రహాన్ని అక్కడ స్వచ్ఛందంగా కట్టేటట్టు ఏర్పాటు చేశారు. ఈ ఆదర్శవంతంగా ఈ రాష్ట్రానికి ఆ రోజు జ్యోతిబా పూలే గారు తీసుకున్నటువంటి ఆదర్శవంతమైన ఎన్నో అంశాలు ఆయన లేకపోయినా కూడా ఈరోజు చర్చించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఆయన సాధించింది, ఈ 5 సంవత్సరాల్లో నేను ఈ జాతి కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఇదిగో ఈ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాను, ఈ ప్రజలకు ఉపయోగపడేది చేశాను, ఈ నిర్మాణం చేశాను, ఇది చేశానని చెప్పాను. ఒక్కటి చెప్పానండి. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ చర్చలో అటువంటి మహానుభావుడిని ఆదర్శంగా తీసుకుని రేపు భావితరాలకు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక రంగంలో కాదు, ఇవాళ విద్యారంగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లు ఇలా ఎయిమ్స్ మంగళగిరికి తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి ఎయిమ్స్ బిల్డింగ్లోకి వెళ్ళి చూసిరండి. ఇవాళ ఎంత ఆధునికమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు, విద్యా వ్యవస్థ ఎంత మెరుగుపడతా ఉంది. వీటన్నిటికి కూడా ఆ రోజు విద్య ద్వారానే ఈ బీసీలే కాదు శూద్రులైనటువంటి వాళ్ళంతా మెరుగుపడతారని ఆ రోజు జ్యోతిబా పూలే అనుకున్నారు. ఈ రోజు బీసీలుగా కొనియాడబడుతూ అణచివేతకు గురవుతున్నటువంటి బీసీ వర్గాలందరికి కూడా బీసీ కులగణన జరిగి చట్టసభల్లో వాళ్ళకి రాజ్యాధికారం కావాలి. స్థానిక సంస్థల్లో మరలా 33% కాకుండా 34 కాకుండా 44% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా రక్షణ చట్టాన్ని ఇవ్వడం ద్వారా ఈ బీసీలకి మరింత వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిలుస్తుందని, ఆ దశగా నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని ఈ రాష్ట్ర